నాకే ఎందుకు ఇలా జరుగుతుందో తెలియట్లేదు. హస్బెండ్ అయితే 2 days నుంచి గ్యాస్ పెయిన్ తో ఇబ్బంది పడుతున్నారు. తన్నైతే హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లాను. అక్కడైతే తనకి మెడిసిన్ అయితే ఇచ్చి ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. తనకైతే కొంచెం రిలీఫ్ దొరికింది అనుకునే లోపే నాకైతే దగ్గర ఒక 1 month నుంచి ఫుల్ హెడ్ ఏక్. మెడికల్ షాప్ నుంచి టాబ్లెట్స్ అయితే వాడాను, కానీ ఏం తగ్గలేదు. తనైతే హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకుందాం, ఎంతకాలం అలానే ఉంటావు అన్నారు. నిన్న హస్బెండ్, ఈ రోజు నేను. ఎందుకు ఇలా జరుగుతుందో అసలు తెలియట్లేదు. హాస్పిటల్ కి అయితే వెళ్ళాము. డాక్టర్ కి నేను చెప్పిన ప్రాబ్లమ్స్ తో డాక్టర్ అయితే ఎంఆర్ఐ స్కాన్ ప్రిఫర్ చేశారు. నేనైతే ఎంఆర్ఐ స్కాన్ రాస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంఆర్ఐ స్కాన్ తీస్తే తెలుస్తుంది అని చెప్పారు. డాక్టర్ చెప్పినట్టే ఎంఆర్ఐ స్కాన్ కి రెడీ అయ్యి బిల్ అయితే పే చేసి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాం. నాకైతే ఫుల్ టెన్షన్. బయట హస్బెండ్, లోపల నేనైతే ఉన్నాను. నా బాడీ అయితే ఫుల్ షవరింగ్ అయితే అయిపోయింది. ఎంఆర్ఐ స్కాన్ తీయడానికి రెడీ చేశారు. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, క్లిప్స్ ఏమీ ఉండకూడదు అని చెప్పారు. ఆ మిషన్ లోకి వెళ్తుంటే చాలా భయం వేసింది. 45 minutes అయితే ఆ మిషన్ లో ఉంచేశారు నన్ను. నాకైతే ఏమైపోతుందా అనే టెన్షన్ తో చాలా చెమటలు పట్టాయి. లాస్ట్ కి అయితే స్కాన్ అయితే ఫినిష్ చేసుకుని బయటకైతే వచ్చేసాను. ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయొచ్చు, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చాలా కష్టం. చాలా జాగ్రత్తగా ఉండండి.